లాస్ట్ క్లాస్ హెచ్టిఎంఎల్ చెప్పినవి చేశారా? ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? చేయలేదా? చేయకపోతే ఒకసారి చూడండి. ఇంకొన్ని ఆప్షన్స్ చూద్దాం. హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ లో ఏ అని ఉంది. ఏ అంటే యాంకర్ ట్యాగ్ అంటారు. ఈ యాంకర్ ట్యాగ్ దేనికి? మీరు ఒక వెబ్ పేజ్ నుంచి వేరే ఒక వెబ్సైట్ లాగిన్ అవ్వాలనుకోండి. ఏ ట్యాగ్ ఇవ్వాలి? ఇక్కడ పి అనేది మామూలు పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే. హెచ్2 ఏం చెప్తుంది మనకి? హెచ్రెఫ్ అనే హెడ్డింగ్ చెప్తుంది. ఇప్పుడు హెచ్రెఫ్ హెచ్టిటిపిఎస్. సపోజ్ నేను www.leetcode.com అనే వెబ్సైట్ లోడ్ అవ్వాలి, రైట్? ఏ వెబ్సైట్ అయితే ఆ వెబ్సైట్. ఓకే. ఇక్కడ మీరు ఏం స్పెసిఫై చేయాలి? హెచ్టిటిపిఎస్ కోలన్ ఒక స్లాష్ వాడకూడదు. ఎప్పుడైనా ఒక స్లాష్ వాడాల్సి వస్తే మీరు కొటేషన్లో యూ కెన్ యూజ్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్. ఏది వాడాలి? డబుల్ కోట్ వాడాలి. ఏది వాడాలి? డబుల్ కోట్. సారీ, డబుల్ కోట్ అయినా వాడచ్చు, సింగిల్ కోట్ అయినా వాడచ్చు. స్లాష్ వాడాల్సి వస్తే స్లాష్ వాడాలి. 2 టైమ్స్ వాడాలి. ఏది వాడాలి ఇక్కడ? 2 టైమ్స్ వాడాలి. ఇప్పుడు మనం ఏం చెప్పాం? www.leetcode.com. ఇప్పుడు ఇది తర్వాత ఇక్కడ మీరు విజిట్, సారీ, ఇక్కడ leetcode.com అనేది నేను ఇక్కడ రాశాను. మీరు ఏ టెక్స్ట్ అయినా స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ మీరు టెక్స్ట్ రాస్తే ఇది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్, ఏ వెబ్సైట్ మీరు ఇక్కడ ఏ రెఫరెన్స్ లో ఏ సైట్ అయితే చెప్పారో ఆ సైట్ లాగిన్ అవుతుంది. అర్థమైందా? దేనికి చెప్పండి ఇది? దేనికి ఇది? ఒక వెబ్ పేజ్ లో వెబ్సైట్, ఒక వెబ్ నుంచి ఇంకో వెబ్ లోడ్ చేయాలి అంటే లాగిన్ అవ్వాలి. ఏ ట్యాగ్ లో చెప్పాలి? హెచ్రెఫ్ అనే ట్యాగ్ లో చెప్పాలి. ఏ ట్యాగ్ లో చెప్పాలి? హెచ్రెఫ్. ఏ అంటే యాంకర్ ట్యాగ్. ఏ అంటే అర్థం ఏంటి? యాంకర్ ట్యాగ్. హెచ్రెఫ్. ఇది సింగిల్ కోట్లో అయినా చెప్పచ్చు, డబల్ కోట్లో అయినా చెప్పచ్చు. రూల్ ఏమిటి? స్లాష్ వాడాల్సి వస్తే ఒక స్లాష్ వాడకూడదు. ఎన్ని స్లాష్లు వాడాలి? 2 స్లాషెస్ వాడాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ఇది ప్రోగ్రామ్ సేవ్ చేశాను. ఓకే. ఇది రన్ చెయ్యాలి అంటే ఎలా రన్ చేయాలి అని చెప్పాను? బ్రౌజర్ తోటి ఓపెన్ చేయాలి. దేంతో ఓపెన్ చేయాలి? ఓపెన్ విత్ గూగుల్ సెలెక్ట్ చేశాను నేను. ఒక్క నిమిషం. ఇక్కడ ఇగో విజిట్ leetcode.com అని వచ్చిందా లేదా? ఇది మామూలు హెడ్ 2లో చెప్పింది. ఇంకోటి ఏం చెప్పాం? నేను హెచ్టిఎంఎల్ ఇది కూడా హెడ్ లో చెప్పాను. ఇగో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఏ పేజ్ ఓపెన్ అవుతుంది? leetcode.com ఓపెన్ అవుతుంది. ఏది ఓపెన్ అవుతుంది? leetcode.com వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా లేదా? ఇది దేనికి? ఇది ఏ ట్యాగ్? హెచ్రెఫ్ ట్యాగ్. ఇది అర్థమైందా? ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు మీరు అది చూడండి. ఓకే. ఇది అర్థమైందా? ఎలా చెప్పండి ఇది? ఏ ట్యాగ్ వాడాలి ఇక్కడ? హెచ్రెఫ్ అనేది చెప్పాలి. హెచ్డిటిపిఎస్. ఎస్ అంటే సెక్యూర్డ్ ప్రోటోకాల్. ఇది తర్వాత వెబ్సైట్ ఏం స్పెసిఫై చేసాం? www.leetcode.com. మీరు అదో geeks4geeks.com ఓపెన్ అవ్వాలనుకోండి, ఎలా చెప్పాలి? ఎలా చెప్తారు? ఇప్పుడు నాకు వెబ్సైట్ ఏది రావాలి? నాకు www. ఏదో geeks4geeks.com ఓపెన్ అవ్వాలనుకోండి, ఎలా చెప్పాలి? ఏ ఏ హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు హెచ్టిటిపిఎస్. ఏం చెప్పాలి ఇక్కడ? www. ఏం చెప్తారు? లీడ్ కోడ్ బదులు ఏం చెప్పాలి? geeks4geeks.com. ఇక్కడ మీరు టెక్స్ట్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే. ఇది అర్థమైందా? టెస్ట్ ట్యాగ్కి వెళ్ళొచ్చా? ఓకే సార్. ఓకే. ఓకే, చూడండి. ఇది ఒకసారి తీయండి.
నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ ఉంది. Okay. ఇది షేర్ అవుతుందా? ఎస్ సార్. ఒక్క నిమిషం. ఏం చెప్పాను? ఇప్పుడు ఇమేజ్ జేపెగ్ ఉండొచ్చు. ఓకే, ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఇమేజ్ మీరు వెబ్సైట్ లో ఉండొచ్చు. వెబ్సైట్ ఉంటే పాత్ స్పెసిఫై చేయాలి. దాన్ని రిలేటివ్ ఇమేజ్ అంటారు. దాన్ని ఏమంటారు? రిలేటివ్ ఇమేజ్. అలా కాకుండా నేను ఏ ఇమేజ్ అయితే లోడ్ చేయాలని అనుకున్నానో ఆ ఇమేజ్ ని హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ లో ఉంచాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో నాకు కావాలి. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. ఏ నేమ్ తో సేవ్ చేశాను? ram12.jpj. ఇది జేపెగ్. ఏ ఫార్మాట్ అయితే ఆ ఫార్మాట్. తర్వాత నేను రెండు అట్రిబ్యూట్స్ స్పెసిఫై చేస్తున్నాను. ఏమిటా అట్రిబ్యూట్స్? వన్ ఈజ్ విడ్త్ అండ్ అదర్ ఈజ్ హైట్. ఇక్కడ చెప్పిన రెండు వాల్యూస్ పిక్సెల్స్. ఈ చెప్పిన రెండు వాల్యూస్ ఏమిటి? పిక్సెల్స్. విడ్త్ ఎన్ని పిక్సెల్స్? 500 పిక్సెల్స్. హైట్ ఎన్ని పిక్సెల్స్? పిక్సెల్ అంటే పిక్చర్ సెల్ అని. పిక్సెల్ అంటే అర్థం ఏంటి? పిక్చర్ సార్. పిక్చర్ సార్. పిక్చర్ సెల్. స్క్రీన్ మీద ఒక డాట్ ఉంటుంది. ఆ డాట్ ని మనం ఏమని చెప్తాం? ఈ యాక్చువల్ గా స్క్రీన్ అంతా డాట్సే. ఆ డాట్స్ ని మనం ఏమని చెప్తారు? పిక్చర్ నిట్స్. సెల్. యాక్చువల్ పిక్చర్స్. బిట్స్ కాదు. బిట్స్ నిట్స్. కాదు. నిట్స్. ఆ ఇక్కడ యాక్చువల్ గా మనం ఏమని చెప్తారు? ఇక్కడ పిక్సెల్ అని చెప్తాం. పిక్సెల్ అంటే అర్థం ఏంటి? పిక్చర్ సెల్. ఓకే, యాక్చువల్ గా దీనికి ట్రయాడ్ అని ఉంటుంది. రెడ్ గ్రీన్ బ్లూ అట్రిబ్యూట్స్ స్పెసిఫై చేసి ఏ కలర్ లో డిస్ప్లే చేయాలి అంటే పిక్సెల్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా ఒకటి ఉంటుంది. తర్వాత మీకు కలర్ లో కావాలి అనుకున్నట్టయితే 3 కలర్స్ కాంబినేషన్ చెప్పాలి. ఏమిటా 3 కలర్స్ కాంబినేషన్? రెడ్, గ్రీన్, బ్లూ. ఆర్జీబీ కాంబినేషన్ చెప్పాలి. ఆర్ అంటే రెడ్, జి అంటే గ్రీన్, బి అంటే బ్లూ. ఓకే, నెక్స్ట్ అది కలర్ అట్రిబ్యూట్స్ లో చెప్తాను. ఇప్పుడు ఆ ఇమేజ్ నేను ఆల్రెడీ ఒకసారి ఈ ఫోల్డర్ చూపెడతాను చూడండి. నేను ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఎక్కడైతే ఉందో అదే డాక్యుమెంట్ లో ఏ నేమ్ ఓపెన్ చేశాను? ఏ నేమ్ తో సేవ్ చేశాను? RAM12. రామ్. రైట్. ఏ నేమ్ ఉంటే అది ఫార్మాట్ కూడా పిఎన్జి, జేపెగ్, ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్ తోటి స్పెసిఫై చేయాలి. ఇక్కడ మీరు ఏ ఇమేజ్ అయితే లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ కి ఏ ట్యాగ్ చెప్పాలి? ఐఎంజి. అంటే ఐఎంజి అంటే అర్థం ఏంటి? ఇమేజ్. ఎస్ఆర్సి అంటే సోర్స్. ఎస్ఆర్సి అంటే అర్థం ఏంటి? సోర్స్. ఇగో ఫైల్ నేమ్ చెప్పాలి. ఫాలోడ్ బై ఇది ఎంత విడ్త్ ఎంత హైట్ లో డిస్ప్లే అవ్వాలి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ ఆల్టర్నేట్ ట్యాగ్ నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఏం చేశాను? ఇక్కడ సేవ్ చేశాను. ఇప్పుడు ఒక్క నిమిషం. ఈ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఈ ఫోల్డర్లో నాకు ఏ నేమ్ ఉంది? సెకండ్ డాట్. ఏ నేమ్ ఉంది? సెకండ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంటుంది. ఏ నేమ్ ఉంది? నేను ఏ నేమ్తో సేవ్ చేశాను? సెకండ్. సెకండ్. ఇది ఓపెన్ చేసి ఓపెన్ విత్ గూగుల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ ఏమని వచ్చింది? ఫోటో రాలేదు, లార్డ్ వెంకటేశ్వర అని వచ్చింది. ఓకే, అంటే నేను స్పెసిఫై చేసింది నేమ్ తప్పు, ఫైల్ నేమ్ తప్పు. ఒక్క నిమిషం చూడండి. ఈ టెక్స్ట్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ లో నేను ఫైల్ నేమ్ ఏం చెప్పాను? RAM12 అని చెప్పాను. యాక్చువల్ గా నాది ఫైల్ నేమ్ ఉన్నది RAM1 అని ఉంది. ఏమనుందండి ఇక్కడ? నేమ్ ఏముంది? RAM1. సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇది జస్ట్ రీలోడ్ ఇట్. వచ్చిందా లేదా? నేను ఇది ఎన్ని సైజ్ ఎంత వచ్చింది? 500 పిక్సెల్స్ 600. విడ్త్ హైట్ 500 బై 600 పిక్సెల్స్ హైట్ లో వచ్చింది. సపోజ్
ఒకసారి ఇదే ప్రోగ్రామ్ చూడండి. ఇందులో మీకు ఏఎల్టీ ట్యాగ్, ఏఎల్టీ ఎందుకు, ఏఎల్టీ లార్డ్ వెంకటేశ్వర అని పెట్టాను. ఓకే, లేదా ఏమని రాశాను ఇక్కడ, ఇమేజ్ నాట్ ఫౌండ్ అని Not రాశాను. found. ఏమండి, ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ లేదు అనుకోండి ఆ ఫోల్డర్ లో, ఏమొస్తుంది, వాట్ ఎవర్ టెక్స్ట్ ఈస్ దార్, ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను రామ్ 1 2 అని పెట్టాను. యాక్చువల్గా ఈ ఫైల్ ఉందా, ఈ ఫైల్ ఉందా, లేదు లేదు సార్. లేదు లేదు. కాబట్టి ఆ ఇమేజ్ లోడ్ అవ్వదు, ఏమొస్తుంది ఎర్రర్, ఇమేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అది పక్కన టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. చూడండి, సేవ్ చేయండి ఇది. నౌ ఓపెన్ దిస్. ఇప్పుడు నేను రీలోడ్ చేశాను. ఏమని వచ్చింది ఇక్కడ, ఇమేజ్ నాట్ ఇమేజ్ సైజ్ అలాగ వచ్చింది, కానీ ఇక్కడ ఏమని వచ్చింది, మెసేజ్ ఇమేజ్ నాట్ రాలేదు. నాకు సపోజ్ మీరు లేకపోతే ఇమేజ్ నాట్ ఫౌండ్ అని పెట్టుకోకుండా ఎవరి ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నారో ఇమేజ్ పేరు పెట్టుకోవచ్చు. ఓకే, ఎందులో ఇది, ఎందులో చెప్పాలి, ఆల్టర్ ఏఎల్టీలో చెప్పాలి. ఎందులో చెప్పాలి, ఏఎల్టీలో. ఓకే, ఫౌండ్ స్పెల్లింగ్. ఓకే, ఇది అర్థమైందా. Yes, sir. ఓకే, ఇది ఏ ట్యాగ్, ఇది ఇమేజ్ ట్యాగ్, తర్వాత Alter. Alt. ఏఎల్టీ. ఏఎల్టీ. ఓకే, ఇది తీసుకోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. మీరు అన్ని చెయ్యాలి. ఇది చూడండి, మీరు ఇక్కడ వీటిని అట్రిబ్యూట్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ, అట్రిబ్యూట్స్. యాక్చువల్గా ఇక్కడ నేను పి అనేది ఏం చెప్పాను, ఏ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్. ఏ ట్యాగ్ ఇది, పారాగ్రాఫ్ ట్యాగ్. ఇక్కడ నేను స్టైల్లో ఈ కలర్ నాకు ఎలా డిస్ప్లే అవ్వాలి, రెడ్ కలర్ లో డిస్ప్లే అవ్వాలి అనుకోండి. ఎందులో డిస్ప్లే అవ్వాలి, రెడ్ కలర్ లో. మామూలుగా పి చెప్పారు అనుకోండి, స్టైల్ ట్యాగ్ చెప్పకుండా, స్టైల్ అట్రిబ్యూట్ చెప్పకుండా, జస్ట్ మీకు పారాగ్రాఫ్ డిస్ప్లే అవుతుంది. ఎందులో డిస్ప్లే అవుతుంది, పారాగ్రాఫ్. ఇప్పుడు నేను సేవ్ చేసి లెటస్ రన్ దిస్. ఎలా చేయాలి రన్, రన్ గో లైవ్ సార్. థర్డ్ కదా, థర్డ్ ఎక్కడ ఉంది, 8 ఫస్ట్, యా ఇక్కడ. రైట్ క్లిక్ ఓపెన్ చేసి ఏం చేయమన్నాను, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఎలా డిస్ప్లే అవుతుంది, ఇగో ద టెక్స్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద, ఏ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుంది, ఎలా డిస్ప్లే అయింది, రెడ్ ఎలా సార్, డిస్ప్లే, దిస్ Red ఈస్ color. ఇన్ రెడ్ రెడ్. కలర్. మీరు ఈ కలర్ స్పెసిఫై చేసినప్పుడు 3 ways లో స్పెసిఫై చేయొచ్చు. మీకు HTML లో కలర్ నేమ్స్ ఉంటాయి, ఆర్జీబీ ఫార్మాట్ ఉంటుంది. ఏముంటుంది, ఆర్జీబీ, రెడ్ గ్రీన్ బ్లూ కాంపనెంట్ ఉంటుంది. మీరు ఒక బైట్ లో స్టోర్ చేసి వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ 255, అంటే 0 నుంచి 255 వరకు తీసుకుంటుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుంది, 0 నుంచి 255. డెసిమల్ నెంబర్లో చెప్పచ్చు, లేదా ఆ రెడ్ గ్రీన్ బ్లూ కాంపనెంట్స్ హెక్సాడెసిమల్ వాల్యూ చెప్పచ్చు. ఆర్ఎల్స్ HTML సపోర్ట్ చేసి కలర్ నేమ్స్ స్పెసిఫై చేయొచ్చు. సో కలర్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్ 3 ways, ఆర్జీబీ ఫార్మాట్, కలర్ నేమ్, ఆర్ఎల్స్ ఇంకోటి ఏమిటది, నెంబర్. ఈ మూడిట్లో చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ చెప్తాను, ఈ కోడ్ చూడండి. ఇప్పుడు నాకు రెడ్ కాకుండా గ్రీన్ లో కావాలనుకోండి, ఎలా చెప్తారు, ఏం చేయాలి, షేర్ అవుతుందా, ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నేను గ్రీన్ చెప్పాను, ఏం చేద్దాం, సేవ్ చేయండి. మరి ఆల్రెడీ ఇది ఓపెన్ అయ్యే ఉందిగా, ఇది ఇందులోకి వెళ్ళి ఏం చేయాలి, జస్ట్ రీలోడ్ ఇట్. ఇది ఎందులో డిస్ప్లే అయింది, గ్రీన్ కలర్.
అలా కాకుండా బ్లూ కలర్ లో డిస్ప్లే అవ్వాలనుకోండి ఏం చెప్పాలి? ఇక్కడ కలర్ గ్రీన్ బదులు ఏం స్పెసిఫై చేస్తారు? బ్లూ బ్లూ బ్లూ. Blues. ఓకే, జస్ట్ రీలోడ్ సేవ్ ఇట్. మళ్ళీ ఏం చేద్దాం? రీలోడ్ రీలోడ్. ఓకే, రీలోడ్ లోకి వెళ్ళి రీలోడ్. ఇది బ్లూ కలర్ లో డిస్ప్లే అవుతుంది. ఇది అర్థమైందా? ఇదేమిటిది? కలర్ కాంపొనెంట్ స్టైల్ స్పెసిఫై చేయాలి. అట్రిబ్యూట్స్. స్టైల్ అట్రిబ్యూట్ లో స్పెసిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఫోర్త్ చూడండి. 4 టెక్స్ట్ డాక్యుమెంట్ కాదు. ఓకే, 4:1. ఇప్పుడు చూడండి, అది దీన్ని టూల్ టిప్ టెస్ట్ డిస్ప్లే చేయడానికి ఏ ట్యాగ్ అండి ఇది? ఇక్కడ నేను ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ట్యాగ్ తీసేసాను, ఇందులో ఏ ట్యాగ్ లేదు, హెడ్. హెడ్ ట్యాగ్ లేదు. ఓకే, ఇక్కడ ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ వాడాను. ఇందులో ఏం స్పెసిఫై చేశాను? టైటిల్ టైటిల్ అని ఇచ్చాను. ఇక్కడ పేరేం పెట్టాను? టైటిల్ ట్యాగ్ అని పెట్టుకున్నాను. ఓకే, అంటే సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి ఇక్కడ ఏమైనా వచ్చింది చూడండి. ఇక్కడ టైటిల్ ట్యాగ్ అని వచ్చిందా లేదా? ఇది సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే అయింది చూడండి. టెక్స్ట్ ఏబీసీ అని డిస్ప్లే అయిందా లేదా? దాన్ని టూల్ టిప్ టెక్స్ట్ అంటారు. దాని ఏమంటారు? టూల్ టిప్ అంటారు. దాని ఏమంటారు ఇక్కడ? టూల్ టిప్. దేనికి చెప్పండి అది? మీరు అది హైలైట్ చేస్తే అంటే మౌస్ పాయింటర్ జస్ట్ ఇక్కడ ఎక్కడున్నా సరే ఇందులో ఏం డిస్ప్లే అవుతుంది? మీరు టెక్స్ట్ ఏం స్పెసిఫై చేశారో ఆ టూల్ టిప్ లో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, దీన్ని ఎందులో చెప్తాం? ఇది అర్థమైందా? ఇలా డిస్ప్లే చేయడాన్ని టూల్ టిప్ టెస్ట్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? ఈ టెక్స్ట్ ని టూల్ టిప్ అంటారు. ఏమంటారు ఇక్కడ? మీరు టూల్ టిప్ టెక్స్ట్ ఏదైనా రాసుకోండి, అది సెలెక్ట్ చేస్తే వేరే పక్కన డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఓ పాపప్, పాపప్ అనకూడదు, డోంట్ సే పాపప్. ఓకే, ఏం డిస్ప్లే అయింది అక్కడ? వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఐ మీన్ ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. దీన్ని టైటిల్ ట్యాగ్ లో స్పెసిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ చూడండి ఏమొచ్చింది. ఓ సారీ, ఒక్క నిమిషం. ఏమొచ్చింది ఇక్కడ? నేను పేరేం పెట్టుకున్నాను? టైటిల్ ట్యాగ్ టైటిల్ ట్యాగ్ అని మీరు ఇష్టం, మీరు ఏదైనా డిస్ప్లే చేసుకోండి. ఇక్కడ ఎందులో చెప్పాలి? ఇది ఏ అట్రిబ్యూట్? ఇది టైటిల్ టైటిల్ అనేది అట్రిబ్యూట్. టైటిల్ అనేది అట్రిబ్యూట్. టైటిల్ అనేది అట్రిబ్యూట్ చెప్పి ఏం చెప్పాం? టెక్స్ట్ స్పెసిఫై చేసాం. సో మీరు ఇక్కడ ఈ ట్యాగ్ సెలెక్ట్, ఈ ట్యాగ్ దగ్గర హైలైట్ ఇది మౌస్ పాయింటర్ వస్తే వాట్ ఎవర్ టెక్స్ట్ ఇక్కడ మీరు టైటిల్లో స్పెసిఫై చేస్తారో ఆ టెక్స్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఎందులో? ఇది టైటిల్ అట్రిబ్యూట్. ఇది ఫాలో అయ్యారా? ఎస్ సార్ ఓకే, ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. అది మీరు ఫాంట్ ఒకటి, స్టైల్ ఒకటి, రెండు ఉంటాయండి. ఏముంటది? ఫాంట్ ఫాంట్ నేమ్ ఒకటి, సైజ్ ఒకటి. అంటే టెక్స్ట్ ఎలా డిస్ప్లే అవ్వాలి అన్నది ఏం స్పెసిఫై చేస్తుంది? ఫాంట్ మోడల్ చెప్తుంది. తర్వాత సైజు స్పెసిఫై చేస్తుంది. ఇక్కడ పిఎక్స్ అంటే పిక్సెల్స్ అని. పిఎక్స్ అంటే అర్థం ఏంటి?
పిక్సెల్స్. నేను ఏ ట్యాగ్ లో స్పెసిఫై చేశాను? ఇప్పుడు ఇది H1 స్టైల్ ఎంత చెప్పాను నేను ఇక్కడ? సపోజ్ 60 పిక్సెల్స్ చెప్పండి. ఎంత చెప్పారు ఇక్కడ? ఇక్కడ డిస్ప్లే సార్ డిస్ప్లే డిస్ప్లే అవ్వట్లేదు అవ్వడం సార్. సార్. 1 సెకండ్. ఇప్పుడు అవుతుందా? చూడండి అది ఎలా చెప్పాను. H1 స్టైల్ H1 ట్యాగ్ లో చెప్పాను. ఎలా? ఏ ట్యాగ్? స్టైల్ ఏ అట్రిబ్యూట్ ఏంటి? స్టైల్. స్టైల్ స్టైల్ Style. అట్రిబ్యూట్స్ కొటేషన్ లో చెప్పండి. ఫాంట్ సైజ్ ఎంత చెప్పాను? ఫాంట్ సైజ్ కాలన్ ఎన్ని పిక్సెల్స్ చెప్పాను? 60. 60 పిక్సెల్స్. టెక్స్ట్ ఏం డిస్ప్లే చేసాం? హెడ్డింగ్ 1 అని చెప్పాను. మీరు ఏ టెక్స్ట్ కావాలంటే చెప్పుకోండి. ఈ పారాగ్రాఫ్ ఎందుకు తీసి పెడదాం. ఓకే, ఇప్పుడు సేవ్ ఇట్. ఏం చేద్దాం? సేవ్ చేశాను. రన్ చేద్దాం. రన్ ఎలా చేయాలని చెప్పాను? నేమ్ ఏంటిది? 5 కదా. ఓపెన్ విత్ ఎలా చేయాలి? బ్రౌజర్. మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, నెట్ స్కేప్ నావిగేటర్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, యాంజల్ ఫైర్ కానీ ఏదైనా చెప్పచ్చు. ఇక్కడ ఎంత డిస్ప్లే సైజు? 60 PS. 60 పిక్స్. అలా కాకుండా ఓకే, ఇది మారుస్తున్నాను. ఏంటిది? సారీ, 90 పిఎక్స్ చెప్పాను అనుకోండి. ఏమవుతుంది? ఇది సేవ్ చేశాను. ఏం చేసాం? రీలోడ్ ఎందులోకి వెళ్ళాలి? ఆల్రెడీ ఓపెన్ అయ్యింది కాబట్టి ఇంకా అర్థమాట లోడ్ చేయగల. జస్ట్ సే రీలోడ్. మారిందా లేదా? ఎస్ సార్ Yes, ఫాలో sir. అవుతున్నారా? అంటే Yes, sir. మీరు సైజ్ తక్కువ కావాలా ఎక్కువ కావాలా అన్నది ఎందులో చెప్పచ్చు? ఎందులో చెప్పాలి? H1. Attributes, sir. Style and font. స్టైల్లో ఏం చెప్పచ్చు? హైట్ సార్ Font size. రైట్. ఫాంట్ సైజ్ చెప్పచ్చు. యూ స్పెసిఫై ఇన్ ఫాంట్ సైజ్ ఇన్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎంతది? 5 అయింది కదా. 6. సార్ మళ్ళీ అలా వస్తుంది సార్ వన్ స్క్రీన్. సెకండ్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను కలర్ ఇక్కడ ఏ ట్యాగ్ లో చెప్పానండి? బ్యాక్గ్రౌండ్ బాడీ బాడీ సార్. బ్యాక్గ్రౌండ్ కలర్ పవర్ బ్లూ అని పౌడర్ చెప్పాను. బ్లూ. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఇది ఎలా వచ్చింది? మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎందులో వచ్చింది? ఎక్కడ స్పెసిఫై చేసాం? బాడీలో సార్. బాడీ ట్యాగ్ లో చెప్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే అందులో చెప్పిన అట్రిబ్యూట్స్ అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది? బ్లూనెస్. బ్లూనెస్ వస్తుంది. అర్థమైందా? Yes, sir. ఇది ఏ ట్యాగ్? బాడీ ట్యాగ్ లో స్టైల్ అట్రిబ్యూట్ సార్. వెరీ And, గుడ్. 7 బ్యాక్గ్రౌండ్ చూడండి. కలర్. 7. సెవెన్లో ఏం చెప్పాను చూడండి. ఇక్కడ ఇది ఏం చెప్పాను చెప్పండి. H1 లో స్టైల్ అట్రిబ్యూట్ కలర్ కలర్ ఏమొస్తుంది? బ్లూ. బ్లూ సార్. తర్వాత పారాగ్రాఫ్ కి ఏమొస్తుంది? కలర్ పారాగ్రాఫ్ రెడ్ సార్. రైట్. సేవ్ చేయండి.
H1 ఏ కలర్ లో వచ్చింది? Blue. బ్లూ. బ్లూ సార్. పారాగ్రాఫ్ ఏ ట్యాగ్ లో వచ్చింది? రెడ్ కలర్. రెడ్ సార్. ఫాలో అవుతున్నారా? దేనికి ఇది? Yes. ఓకే. Style attributes. ఏ అట్రిబ్యూట్ ఇది? స్టైల్ అట్రిబ్యూట్. Style. స్టైల్. ఇది ఇప్పుడు నాకు సపోజ్ ఈ పారాగ్రాఫ్ గ్రీన్ లో కావాలనుకోండి, ఎవరో ఒకరు చెప్పండి ఎక్కడ మార్చాలి? కలర్ లో ఎక్కడ Color మార్చాలి? red sir. Red తీసేసి రెడ్ red ప్లేస్ లో లో పెట్టాలి. ఏం పెడదాం? green. గ్రీన్. అంతే. ఓకే. ఆల్రెడీ లోడ్ అయింది కదా. గ్రీన్ వచ్చిందా లేదా? ఓకే. Yes sir. ఇదే ట్యాగ్ అది. ఈ స్టైల్ అట్రిబ్యూట్ ఎందులో స్పెసిఫై చేస్తాం చెప్పండి అది. మామూలుగా ట్యాగ్ లో ట్యాగ్ లో స్పెసిఫై చేస్తాం. ఓకే. స్పెసిఫై చేసి. ఓకే సార్. నెక్స్ట్ 8 ఎక్కడ ఉంది? ఓపెన్ విత్ మీకు ఫాంట్ స్పెసిఫై చేసేటప్పుడు అండి ఫాంట్ నేమ్ స్పెసిఫై చేయొచ్చు. ఎలా చెప్పచ్చు? ఫాంట్ నేమ్. ఎలా చెప్పాలి? ఇది చూడండి, ఇది ఇందాక నేను సైజు మాత్రమే మార్చాను, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. ఏం మార్చాను ఇక్కడ? ఒక నిమిషం, ఒక 1 సెకండ్. ఇక్కడ నేను ఏం మార్చాను? ఫాంట్ ఫ్యామిలీ వర్ధన అని చెప్పాను. అంటే ఈ టెక్స్ట్ ఏ ఫాంట్ తీసుకుంటుంది? వర్ధనాలో డిస్ప్లే అవుతుంది. లేదా టైమ్స్ న్యూ రోమన్ కానీ కొరియర్ కానీ ఏ ఫాంట్ అయితే ఆ ఫాంట్ ఫ్యామిలీ స్పెసిఫై చేయాలి. ఎలా? ఇప్పుడు ఈ టెక్స్ట్ దిస్ పారాగ్రాఫ్ అన్నది ఎలా డిస్ప్లే అవుతుంది? ఏ ఫాంట్ లో డిస్ప్లే అవుతుంది? కొరియర్ లో డిస్ప్లే అవుతుంది. అలా ఇది షేర్ అవుతుందా? ఎస్. ఎస్ సార్. ఓకే. తర్వాత వర్ధన అన్నాను అనుకోండి, ఈ టెక్స్ట్ ఏ ఫాంట్ అప్లై అవుతుంది మాట? వర్ధనాలే. ఈ వర్ధన అవుతుంది. మీరు ఇది ఒకటే కాదు, ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్. నాకు సైజ్ కావాలి కదండి. ఇందాక ఏ ట్యాగ్ వాడాం? ఫాంట్ సైజ్ అని వాడామా లేదా? ఫాంట్ Yes, సైజ్ sir. అని చెప్పి పిక్సెల్స్, అది కూడా ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్ ఉంటే సెమికోలన్ తో సెపరేట్ చేసి చెప్పచ్చు. సేవ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఎలా డిస్ప్లే అయింది. ఇది ఏమొచ్చింది? ఏ ఫాంట్ ఇది? వర్ధన. ఇదేంటిది? కొరియర్. Korea. ఫాలో అవుతున్నారా? ఏది కావాలంటే, ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అప్లై చేసుకోవచ్చు. అది Okay. సపోర్ట్ చేసి ఉండాలి. ఓకే. జనరల్గా అది ఆ ఫాంట్ ఉండాలి. ఓకే. లేదు రన్ యాక్చువల్గా ఇవన్నీ ఉంటాయి, స్టాండర్డ్ గానే ఉంటాయి ఫాంట్స్ అన్ని. ఓకే. ఇదేంటిది? ఏం సెలెక్ట్ చేయడానికి? ఫాంట్ సెలెక్ట్ చేయడానికి. ఏంటిది? మీరు పారాగ్రాఫ్ లో చెప్పచ్చు, H1 లో చెప్పచ్చు, H2 ఇలా అన్నిట్లోనూ కూడా మీరు ఎదురు చెప్పచ్చు. పిఆర్ఈ అని చెప్పో ట్యాగ్ చెప్పారు, గుర్తుందా మీకు? పీకి పిఆర్ఈకి తేడా ఏంటి? పి అంటే పారాగ్రాఫ్ సార్. దాని పిఆర్ఈ అంటే? పిఆర్ఈ కూడా పారాగ్రాఫే, ఒక్క డిఫరెన్స్ ఉంది. Okay. ఏంటా డిఫరెన్స్? సెంటెన్స్ కొంచెం సైడ్కి వస్తుంది సార్. లైక్ కాదు, మీరు ఎలా టెక్స్ట్ ఎంటర్కి అయ్యి ఉన్నాయనుకోండి, ఎలా మీరు టెక్స్ట్ ఉందో సేమ్ ఫార్మాట్ లో మీరు హెచ్టిఎంఎల్ ఫైల్లో ఎలా ఇచ్చారో అదే ఫ్యాషన్ లో డిస్ప్లే అవుతుంది. ప్రిజర్వెన్స్ అంటారు. పిఆర్ఈ అంటే అర్థం ఏంటి? ప్రిజర్వెన్స్ అని. ఓకే. పారాగ్రాఫ్ ట్యాగ్ లో అలా ఉండవు. అదొకటి తేడా. మీరు అదొకటి రన్ చేసి చూడండి. ఏ ట్యాగ్ అది? పిఆర్ఈ ట్యాగ్ ఒకటి, ఇంకోటి ఏ ట్యాగ్? పి ట్యాగ్ ఒకటి. పి ట్యాగ్ ఒకటి. నెక్స్ట్
ఇక్కడ చూడండి, ఇది ఏం స్పెసిఫై చేస్తున్నాం? స్టైల్ ఏమని చెప్పాం? Font size ఫాంట్ సైజ్ ఎంత చెప్పాం? 100% 300. అంటే యాక్చువల్ సైజ్ అండి. 300% అంటే ఎలా డిస్ప్లే అవుతుంది? 3 times ఫాంట్ సైజ్ కంటే డిస్ప్లే అవుతుంది. ఇది 160% అని చెప్పారు అనుకోండి, ఏమవుతుందంటే ఫాంట్ సైజు ఉన్న సైజు కంటే 60 times ఎక్కువ ఫార్మాట్లో సైజులో డిస్ప్లే అవుతుంది. ఇదేంటిది? సైజ్ కాకుండా ఇలా కూడా పర్సంటేజ్లో కూడా చెప్పొచ్చు. ఓకే, ఎలా డిస్ప్లే అని చెప్పండి. ఫస్ట్ 300% వచ్చింది, రెండోది 160% 160, వచ్చింది. sir. తగ్గించవచ్చు. సపోజ్ చిన్న ఫాంట్ లో కావాలనుకోండి, 100% బదులు 90% 80% వేసారనుకోండి, ఎలా డిస్ప్లే అవుతుంది? ఆ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుంది. దేనికి ఇది? Font size. ఫాంట్ సైజ్. మన టెక్స్ట్ అలైన్మెంట్ ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా? అవును సార్. ఎలా? బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అంటే కనుక ఏమవుతుంది? రైట్ అవుద్ది. ఇది సెంటర్ అంటే సెంటర్డ్. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాను? టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పాను. ఏమవుతుంది? టెక్స్ట్ సెంటర్కి వస్తుంది. సెంటర్ సెంటర్డ్ అయిపోతుంది. సెంటర్డ్ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుంది. ఎలా డిస్ప్లే అవుతుంది? సెంటర్ రాజ్యార్థం. మీకు ఈ టెక్స్ట్ ఎలా డిస్ప్లే అయింది చూడండి. ఇది సెంటర్డ్ హెడ్డింగ్, సెంటర్డ్ పారాగ్రాఫ్. సెంటర్డ్ హెడ్డింగ్, ఇంకోటి ఏంటిది? సెంటర్డ్ పారాగ్రాఫ్. షేర్ అవ్వలేదు సార్, డిస్ప్లే అవ్వలేదు సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇది దేనికి? ఇది సెంటర్డ్ టెక్స్ట్. టెక్స్ట్ ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేయడం చూద్దాం. ఏ టేబుల్ అది? మీరు ఈ ట్యాగ్స్ స్మాల్ లెటర్స్ లా ఇవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్ లా ఇవ్వచ్చు. మీరు టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, నాకు సపోజ్ సింపుల్ డేటా నేను టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ చేద్దాం. ఐ వాంట్ టు స్టోర్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఏం చెప్పాలి ఇక్కడ? టిఆర్ టిహెచ్ లేదా టీడీ అన్నట్టు చెప్తాను. ఇక్కడ నాకు ఫస్ట్ ఏం కావాలి? తర్వాత నెక్స్ట్ నాకు ఏం కావాలి? ఐ వాంట్ టు డిస్ప్లే నేమ్ అండి. ఏం చెప్పాలి ఇక్కడ? నేమ్. ఏం చెప్పాలి? టీడీ అంటే టేబుల్ డేటా అని అర్థం. ఏంటంటే టేబుల్ నెక్స్ట్ డేటా. ఇంకోటి ఏం స్టోర్ చేయాలి? ఐ వాంట్ టు స్టోర్
స్టూడెంట్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఇది ఒక రో అయిపోయింది. ఓకే, యాక్చువల్గా దీన్ని టీడీతో చెప్పకూడదు, వేరే ఫార్మాట్ తోటి చెప్పాలి. ఇక్కడికి నాకు రో అయిపోయింది. దేంతో ఎండ్ అవ్వాలి? ఇది ఒక రో. ఓకే, నాకు ముగ్గురు స్టూడెంట్ డేటా స్టోర్ చేయాలి నేను. ఓకే, ఫస్ట్ వాట్ డేటా టిఆర్. టిఆర్ అంటే రో బిగినింగ్ అండి. టిఆర్ అంటే అర్థం ఏంటి? రో బిగిన్. ఆ రోల్ నెంబర్ ఎంత? సే 1. ఓకే, ఆ నేమ్ పేరు ఏదో ఒకటి చెప్పండి. ఏదో టీడీ రాజేష్. ఓకే, స్లాష్ టీడీ. మూడోది ఏముంది? టీడీ. జీపీ ఎంత? 9.8. ఓకే, ఇక్కడ ఏది క్లోజ్ చేద్దాం? స్లాష్ టిఆర్. ఒక రో అయిపోయింది. అంటే ఫస్ట్ రోలో ఎవరి డేటా డిస్ప్లే అవుతుందండి? ఎవరి డేటా డిస్ప్లే అవుతుంది? రాజేష్ రోల్ నెంబర్ ఎంత? 1 1. వాడి పేరు? నేమ్ రాజేష్ రాజేష్. గ్రేడ్ పాయింట్ యావరేజ్ 9.8 ఇంకో డేటా కూడా స్టోర్ చేయాలండి నాకు. చెప్పండి ఇంకోటి పేరు. టేబుల్ రో దేంతో మొదలవుతుంది? టిఆర్ తో మొదలవుతుంది. ఏ డేటా పెట్టాలి? టీడీ. రోల్ నెంబర్ ఎంత? 2. ఇంకోటి పేరు చెప్పండి. ఏదో టీడీ. ఏదో వేస్తారు. ఓకే, స్లాష్ టీడీ. తర్వాత ఏదో గ్రేడ్ పాయింట్ యావరేజ్ 9.8 స్లాష్ టీడీ. ఇది 9.8 కానీ మారుతుంది. 9.9 అనుకోండి. అంటే సేమ్ వాల్యూ ఉండకూడదని ఏం లేదు. టీడీ. ఇక్కడికి నాకు రో కంప్లీట్ అయింది. ఏ ట్యాగ్ ఎండ్ అవ్వాలి? టిఆర్. టిఆర్ టిఆర్ ఎండ్ అవ్వాలి. ఇదే ఎండ్ అయిపోయింది. ఇంకొక రో యాడ్ చేద్దాం. ఎలా? టిఆర్. చెప్పండి. సపోజ్ నా ఏ డేటా కావాలి అంటే రోల్ నెంబర్ 3, వాడి పేరు ఏదో గణేష్ అనుకుందాం. గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఏదో 8.5 అనుకోండి. ఎలా చెప్పాలి? టిడి. టీడీ. రోల్ నెంబర్ ఎంత? నెంబర్ 3. టీడీ. తర్వాత టిడి గణేష్. ఏమంటే ఇక్కడ మీరు కొటేషన్లు ఏం పెట్టకండి. జస్ట్ యూ ఎంటర్ ద టెస్ట్ విత్ ద ట్యాగ్ స్లాష్ టీడీ. ఓకే, తర్వాత గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఎంత చెప్పాను నేను? 100. 8.5 ఏదో పెడదాం అనుకున్నాం అనుకోండి. గ్రేడ్ పాయింట్ యావరేజ్ 100 ఉండదమ్మా, 1 నుంచి 10 పాయింట్ రేటింగ్ లోనే ఇస్తాం. ఓకే, ఇక్కడ ఏదో సపోజ్ 10 ఇద్దాం. ఓకే, స్లాష్ టీడీ. ఇక్కడ రో కంప్లీట్ అయిపోయింది. దేంతో ఎండ్ చేయాలి? టిఆర్. స్లాష్ టిఆర్. ఇక్కడ రోస్ 3 కంప్లీట్ అయిపోయాయి అండి. టేబుల్ ట్యాగ్ దేంతో ఎండ్ అవ్వాలి? టేబుల్ ట్యాగ్ దేంతో ఎండ్ అవ్వాలి? Slash table, sir. టేబుల్. వెరీ గుడ్. స్లాష్ టేబుల్. ఏమంటే ఇది ఏ ట్యాగ్ లో రాశాను? హెడ్ లో రాశాను, బాడీలో రాశాను? బాడీలో రాశాను. కాబట్టి Body. ఏ ట్యాగ్ ఎండ్ అవ్వాలి? బాడీ బాడీ ట్యాగ్. స్లాష్ బాడీ. నెక్స్ట్ ఏ ట్యాగ్ క్లోజ్ అవ్వాలి? హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్ అవ్వాలి. స్లాష్ H. హెచ్టిఎంఎల్. ఓకే, ఇప్పుడు ఇది నేను సేవ్ చేద్దాం. సేవ్ యాస్ ఏదో స్టూడెంట్ డేటా, స్టూడెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అని పెట్టాను. ఏం పెట్టాను ఇక్కడ? ఇక్కడ ఆల్ ఫైల్స్ ఉండాలి. ఏమైనా ఉండాలి? సేవ్. ఇప్పుడు ఏ నేమ్తో సేవ్ చేశాను నేను? స్టూడెంట్ డాట్ హెచ్టిఎంఎల్తో చేశాను. ఇది ఓపెన్ చేసేస్తున్నానండి. గూగుల్ క్రోమ్ తోటి ఓపెన్ చేస్తాను. ఎలా డిస్ప్లే అయింది? ఇది ఏంటిది? రోల్ నెంబర్. రోల్ నెంబర్, నేమ్, మూడోది ఏంటి? జీపీఏ. జీపీఏ అంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఓకే, ఎన్ని రోస్ ఉన్నాయి? 3. ఏమేమి? ఫస్ట్ రోల్ నెంబర్, నేమ్, గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఫాలో అవుతున్నారా? ఇది సింపుల్ టేబుల్ క్రియేషన్. అవునా? ఏమంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పై హెడ్డింగ్ మామూలుగా ఉంది కదా. ఏమంటే ఈ రో ఇది ఫస్ట్ రో. ఓకే, ఇది నేను ఏం చెప్పాను? ఒక రో కదా. రో బిగినింగ్ దేంతో ఎండ్ అవ్వాలి? దేంతో బిగిన్ అవ్వాలి? టిఆర్ తో బిగిన్ అవ్వాలి. TR. దేంతో ఎండ్ అవ్వాలి? టిఆర్ తోటి ఎండ్ అవ్వాలి. అవునా? ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. ఆ 3 వాల్యూస్ దేంతో చెప్పాను? టీడీ అనే ట్యాగ్ తో చెప్పాను. టీడీ అంటే టేబుల్ డేటా. టీడీ అంటే అర్థం ఏంటి? టేబుల్ డేటా.
సార్ వాయిస్ వినిపించడం లేదు సార్. వేరే లేరు అక్కడ. లేరు. ఇక్కడ డేటా ఎలా వచ్చింది మనకి? రోల్ నెంబర్ ఎలా ఉంది? రోల్ నెంబర్ ఎలా వచ్చింది? రోల్ నెంబరు నేము జీపీ ఎలా వచ్చినాయి? బోల్డ్. బోల్డ్ వచ్చినాయి. అది ఏ కాలం ఆప్షన్? టేబుల్ హెడ్డింగ్ అని అర్థం. టీహెచ్ అంటే అర్థం ఏంటి? టేబుల్ టేబుల్ హెడ్. హెడ్డింగ్. అర్థమైందా? ఇది ఎందులో ఇది టేబుల్ ఆప్షన్. ఏ ఆప్షన్ ఉంది? టేబుల్ ఆప్షన్. టేబుల్ ఆప్షన్. ఇందులో మనకి క్యాప్షన్ అని, ఓకే, తర్వాత ఇందులో డిస్ప్లే చేయడానికి సిఎస్ఎస్ క్యాస్కేడ్ స్టైల్ షీట్స్ ఉంటాయి. అందులో కూడా వేరేగా చేయొచ్చు. ఇంకో టేబుల్ సింపుల్ది క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఎంప్లాయీ నెంబరు నేము వాటి శాలరీ స్టోర్ చేయాలండి. మీరే చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పండి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఏం స్టోర్ చేయాలి? ఐ వాంట్ టు స్టోర్, ఇది షేర్ అవుతుందమ్మా? ఎస్. ఎస్ సార్. నాకు ఒక 3 మెంబర్స్ డేటా, ఎంప్లాయీ నెంబరు, నేమ్, శాలరీ స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేయాలి? ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఫస్ట్ నాయక్ వచ్చావా? సార్ వచ్చినా సార్. ఓకే ఓకే. ఫస్ట్ ఏ ట్యాగ్ స్పెసిఫై చేయాలి? HTML. HTML. తర్వాత బాడీ టైటిల్ సార్. టైటిల్. ఓకే. ఇక్కడ హెడ్ సార్. హెడ్. హెడ్. మీరు హెడ్ లో ఏది లేదనుకోండి, నో నీడ్ టు యూజ్ దట్. ఓకే, టైటిల్ లో ఇదే ఎవరి డేటా? ఇది ఎంప్లాయ్. ఎంప్లాయీ డేటా. ఇక్కడ దేంతో ఎండ్ అవ్వాలి? టైటిల్ తో. వెరీ గుడ్. నెక్స్ట్ ఏది క్లోజ్ చేద్దాం? హెడ్. స్లాష్ హెడ్. హెడ్. నెక్స్ట్ హెడ్ అయిపోయింది. ఏం చెప్పాలి? బాడీ. బాడీ. ఇప్పుడు నాకు దేంతో ఓపెన్ అవ్వాలి? టేబుల్ Yeah. క్రియేట్ చేస్తాం. టేబుల్స్. ఎస్, ఫస్ట్ ఏం స్పెసిఫై చేయాలి? టేబుల్. 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 తర్వాత నాకు హెడ్డింగ్ లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏమిటి? ఎంప్లాయీ నంబరు, నేమ్, శాలరీ. ఎలా చెప్పాలి? టిఆర్. టిఆర్. ఇది హెడ్డింగ్ కదా, ఏ ట్యాగ్ తో Yes, sir. చెప్పను? టీహెచ్. H1. టిహెచ్. తర్వాత ఎంప్లాయీ నెంబర్. నెక్స్ట్ కాలం ఏంటి? టీహెచ్. ఎంప్లాయీ. టిహెచ్. సారీ, మూడోది ఏంటి? సాలరీ. టీహెచ్. శాలరీ. స్లాష్ టిహెచ్. ఇది హెడ్డింగ్ హారిజాంటల్ గా డిస్ప్లే చేసుకోవచ్చు, వెర్టికల్ గా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏం చెప్పాలి? ఇక్కడ రో కంప్లీట్ అయిపోయింది. TR ఏం close. చేద్దాం? Then TR open and TD sir. Table data. నెంబర్ 1 పెడదాం. ఏం చెప్పాలి? స్లాష్ టీడీ. నెక్స్ట్ ఏం చెప్పాలి? టీడీ. TD. నేమ్ ఏదో Continue. చెప్పండి, ఏదో పేరు చెప్పండి. రాజేష్. టీడీ. ఓకే, శాలరీ 50K. 50,000. కామాలు అయ్యేం పెట్టకండి, నేను ఇక్కడ మామూలుగా చెప్పేశాను. స్లాష్ టీడీ. ఇక్కడికి రో కంప్లీట్ అయిపోయింది. ఏం చెప్పాలి? స్లాష్ TD plan. టిఆర్. ఇక్కడికి ఒక రో కంప్లీట్ అయింది. నెక్స్ట్ రో ఎలా చెప్పాలి? TR. వెరీ గుడ్. టిఆర్. TD. తర్వాత టీడీ. టీడీ. మీరు మొత్తం అన్ని కలిపి ఒకే దాంట్లో చెప్పారనుకోండి, ఎంప్లాయీ నెంబరు, నేమ్, శాలరీ 3 ఒకే సెల్ లో వస్తాయి. ఓకే, ఏ సెల్ ఆ సెల్ లోనో రావాలి. ఇప్పుడు వీడి ఎంప్లాయీ నెంబర్ 102. ఎలా చెప్పాలి? స్లాష్ టీడీ.
Kid. తర్వాత నేమ్ నాయక్. Teja. ఓకే. స్లాష్ దేంతో యాడ్ చేద్దాం? టీడీ స్లాష్ టీడీ. ఇక్కడికి ఈ రో కంప్లీట్ అయిపోద్ది. ఏం చేద్దాం? టిఆర్. TR. TR. నెక్స్ట్ ఇక్కడికి ఇంకో రో మొదలవుతుంది అనుకోండి. ఆ రో దేంతో మొదలవ్వాలి? ఏ ట్యాగ్ తో మొదలవ్వాలి? ఇట్ షుడ్ TR. బిగిన్ విత్ టీడీయా? TR. TR, sir. TR సార్. టిఆర్ తో మొదలవ్వాలి. దేంతో మొదలవ్వాలి? TR. TR. మీకు ఎవరి డేటా సే 103. టీడీ ఇక్కడ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? టీడీ పేరు చెప్పండి. తేజ. ఓకే. నెక్స్ట్ 70,000. ఓ 70 ఎక్కువ వద్దా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, 70,000 స్లాష్ టీడీ. ఓకే. నెక్స్ట్ ఏది క్లోజ్ అవ్వాలి? స్లాష్ టిఆర్. ఇక్కడికి నా టేబుల్లో రోస్ అన్ని నేను స్పెసిఫై చేశాను. దెన్ ఏ ట్యాగ్ కంప్లీట్ అవ్వాలి? ఏ ట్యాగ్ క్లోజ్ అవ్వాలి? టేబుల్ సార్. టేబుల్. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏ ట్యాగ్ క్లోజ్ అవ్వాలి? బాడీ. Body. ఇక్కడ నేను బాడీలో రాశాను కాబట్టి ఇక్కడ ఏ ట్యాగ్ లో క్లోజ్ అవ్వాలి? స్లాష్ Body HTML. Body. బాడీ. నెక్స్ట్ ఏది క్లోజ్ అవ్వాలి? HTML. స్లాష్ Not హెచ్టిఎంఎల్. ఓకే. ఇది ఏ నేమ్తో సేవ్ చేద్దాం? ఇక్కడ చూడండి, సేవ్ యాజ్. ఇక్కడ star.txt ఉండకూడదు. ఏం స్పెసిఫై చేయాలి? ఆల్ ఫైల్స్. ఇది ఎంప్ డేటా అని పెట్టాను నేను. ఏం పెట్టాను ఇక్కడ? ఎంప్ డేటా. ఓకే. ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాను. ఏది? ఎంప్ డేటా అన్నది. ఓపెన్ విత్ ఇది ఎంప్ డేటా. ఒక్క నిమిషం. ఇక్కడ ఎంప్ డేటాలో ఆల్ ఫైల్స్ సెలెక్ట్ అవ్వాలి. ఎంప్ డేటా 1 అని పెట్టాను. ఏం పేరు పెట్టాను ఇక్కడ? ఎంప్ డేటా 1 డాట్ ఏమని ఉండాలి? హెచ్టిఎంఎల్ అని ఉండాలి. ఏమని ఉండాలి? ఇప్పుడు ఇందులోకి వెళ్ళండి. ఎందులోకి వెళ్తారు? ఓపెన్ విత్ ఏం సైజ్ స్పెసిఫై చేస్తారు? వచ్చిందా లేదా? ఇది దేనికి? ఇది సారీ, వచ్చిందా లేదా? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ, ఈ 3 వాల్యూస్ వచ్చింది. తీయగలరా? Yes, sir.